అది రాజమహేంద్రవరం అనే గ్రామం. అక్కడ నరేంద్ర, సురేంద్ర అని ఇద్దరు అన్నదమ్ములుంటారు. నరేంద్ర పెద్దవాడు. దానివల్ల ఇంటికి సంబంధించిన బరువు బాధ్యతలన్నీ నరేంద్రనే చూసుకుంటూ ఉంటాడు. సురేంద్ర చిన్నతనం నుంచి ఎక్కువగా మారం చేస్తూ ఉండటం వల్ల తనను గారాబంగా పెంచుతూ ఉంటాడు. నరేంద్ర తల్లిదండ్రులిద్దరూ చిన్నప్పుడే మరణించటంతో యుక్త వయసు రాగానే నరేంద్రకి తొందరగా పెళ్లి చేస్తారు. నరేంద్ర భార్య పేరు రుక్మిణి. రుక్మిణి చాలా మంచిది. సురేంద్ర చిన్నగా ఉన్నప్పుడే నరేంద్రకి పెళ్లి జరుగుతుంది. అందువల్ల రుక్మిణి సురేంద్రని తన కన్నబిడ్డలా చూసుకుంటూ ఉంటుంది. ఇక నరేంద్ర చిన్నప్పటి నుంచి చదువు పెద్దగా అబ్బలేదు. అందువల్ల వ్యవసాయ పనులు చేస్తూ సురేంద్రని మాత్రం బాగా చదివిస్తూ ఉంటాడు. సురేంద్ర సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పట్టణానికి వెళ్ళొస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం సురేంద్ర నరేంద్రతో ఇలా అంటాడు. అన్నయ్య, ఎన్ని రోజులని బస్ ప్రయాణం చేయాలి? నాకొక బైక్ కావాలన్నయ్య. బస్సులో ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పైగా బస్సులో వెళ్తే సమయానికి ఆఫీస్కి చేరుకోలేకపోతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బు సర్దుబాటు చేయాలంటే కష్టమేరా. పోయిన సంవత్సరం వరకు నీ చదువులకి బాగా ఖర్చయింది. ఇప్పుడు మళ్ళీ బైక్ కొనాలంటే చాలా డబ్బు అవసరంరా. నేను సేటి దగ్గర అడిగి చూస్తానులే. ఏం అక్కర్లేదులే అన్నయ్య. ఒక 6 నెలలు గడిస్తే నా జీతం వస్తుంది. అప్పుడు నా డబ్బుతో నేనే కొనుక్కుంటాను. ఎవరిని అడిగి కర్మ నాకు పట్టలేదు. అలా అంటావేంట్రా? ఇన్ని రోజులుగా అడిగిందల్లా తీసుకొచ్చాను కదా. ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నేనేమైనా మనులు మాణిక్యాలు అడిగానా? ఆఫీస్కి వెళ్ళడానికి ఒక బండి తీసుకురమ్మని అడిగాను, అంతే కదా. దానికి పెద్దగా ఆలోచన చేయడం అవసరమా? అయినా కొనివ్వాలనుకుంటే ఇంతగా వాదించాల్సిన అవసరం లేదులే అన్నయ్య. వాదించేదేముంది చెప్పు. మన ఆర్థిక పరిస్థితి నీకు తెలిసిందే కదా. అందుకే ఆలోచిస్తున్నాను. సరే అన్నయ్య, మీ ఇష్టం. ఇక మీదట నేను మిమ్మల్ని ఏది అడగదలుచుకోలేదు. ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను అంటూ సురేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయం సురేంద్ర తన అన్నయ్య వాళ్ళతో ఇలా అంటాడు. అన్నయ్య, మా ఆఫీస్ వాళ్ళు నాకు క్వార్టర్స్ అలాట్మెంట్ చేశారు. నేను పట్నం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏంట్రా ఇంత సడన్గా కొత్తగా చెప్తున్నావు? నాకు ఆఫీస్కి లేట్ అవుతుందని రోజు మా మేనేజర్ నన్ను చివాట్లు పెడుతున్నాడు అన్నయ్య. అయితే జరిగిన విషయం చెప్పాను. ఆఫీస్ తరపున ఇల్లు ఇస్తామని చెప్పారు. అందుకే నేను కూడా పట్నం వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను. ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలంటే బైక్ లేదు కదా అన్నయ్య. అరే, నిన్ననే సేట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగాను. సర్దుబాటు చేస్తానని చెప్పాడురా. 2-3 రోజుల్లో నీకు బండి తీసుకొస్తానులే. ఇంకా అవసరం లేదులే అన్నయ్య. నేను ఎలాగూ పట్నం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కదా. అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతావురా. వేళకి తిండెవరు పెడతారు చెప్పు? అదే ఇక్కడుంటే నీకు అన్నీ ఉదయం చూసుకుంటుంది కదా. మరేం పర్లేదన్నయ్య. పట్నం వెళ్తే అక్కడ లగ్జరీగా బతకొచ్చు. ఈ పల్లెటూరులో ఏముంది? నీకంటే వ్యవసాయం ఉంది కాబట్టి నీకు తప్పదు. నాకు మాత్రం ఇక్కడ ఉండాలని లేదన్నయ్య. మేము ఎంత చెప్తున్నా సరే వెళ్తానంటున్నావుగా, నీ ఇష్టం రా. నేను మందలించుకోటానికి చిన్నపిల్లాడివి కాదుగా. రుక్మిణి, ఆడికి టిఫిన్ పెట్టు. అలాగేనండి, వడ్డిస్తాను. వదిలే వదినా, అక్కడే ఆఫీస్లో ఏదో ఒకటి తింటానులే. ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వస్తాను. నా సామానంతా సర్దుకొని రేపే ఇల్లు మారుతాను. అదేంటయ్యా, తినకుండా వెళ్తానంటావేంటి? నువ్వు ఉండు రుక్మిణి, వెళ్ళని. ఆఫీస్ దగ్గర తింటా అంటున్నాడు కదా అంటూ నరేంద్ర, రుక్మిణి ఇద్దరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక సురేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అదే రోజు మధ్యాహ్నం తొందరగా వచ్చి సురేంద్ర సామానంతా సర్దుకొని ఆఫీస్ క్వార్టర్స్కి వెళ్ళిపోతాడు. అక్కడ పట్నంలో అన్ని రకాల సౌకర్యాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు సురేంద్ర. అలా కొన్ని రోజులు గడిచాక అనుకోకుండా ఒకరోజు ఇంటికొస్తాడు. తను వచ్చేసరికి వదిన ఇంటి దగ్గర చాలా కష్టపడుతూ ఉంటుంది. రుక్మిణి సురేంద్రని చూస్తుంది. రావయ్యా, ఇదేనా రావడం? అంతా కులాసాయేనా? ఎలా ఉంది నీ కొత్తిల్లు? రా కూర్చో, కాఫీ తీసుకొస్తాను. అబ్బే, ఇప్పుడేం వద్దులే వదినా. ఇందాకే టిఫిన్ చేసి వచ్చాను. అన్నయ్య ఎక్కడా? మీ అన్నయ్య పొలానికి వెళ్ళాడు. ఈ ఏడాది కొత్తగా రాఘవయ్య గారి పొలాన్ని కౌలుకు తీసుకున్నాళ్లే. అందుకే కొంచెం పని ఎక్కువగానే ఉందయ్యా. ఇంటి దగ్గర సరిగా ఉండట్లేదు. సరే వదినా, నేను వెళ్ళి అన్నయ్యని పలకరించి వస్తాను. ఎందుకయ్యా అంత దూరం నడిచెళ్ళడం? సాయంత్రం అయితే అన్నయ్య వస్తాడు కదా. పర్లేదు వదినా, నేను వెళ్ళొస్తాను. మరేం పర్వాలేదులే, నేను వెళ్తానుగా. చాలా కాలమైంది అన్నయ్యని చూసి అంటూ సురేంద్ర పొలానికి బయలుదేరి వెళ్తాడు. కష్టపడుతూ పొలం గట్ల వెంబడి జారుతూ తూలుతూ చివరికి పొలానికైతే చేరుకుంటాడు సురేంద్ర. సురేంద్ర వెళ్లేసరికి నరేంద్ర ఒళ్లంతా మట్టితో, మాసిపోయిన బట్టలతో, పక్క రైతులతో కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. అది చూసిన సురేంద్రకి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంతలోనే నరేంద్ర సురేంద్రని చూస్తాడు. రా తమ్ముడు, ఇదేనా రావటం? నువ్వు పొలానికి ఎందుకొచ్చావురా?
నీకు ఈ పొలాల్లో నడవటం అంతంత మాత్రమే అలవాటు. ఈ పొలాల గట్ల వెంబడి అవస్థపడుతూ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నిన్ను చూసి చాలా కాలమైంది కదన్నయ్య, అందుకే మనసు ఉండబట్టలేక వచ్చాను. అది సరేరా, సాయంత్రం ఎలాగైనా ఇంటికి వస్తాను కదా, ఇంటి దగ్గర ఎదురు చూడొచ్చు కదా, ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏముంది? అదేం లేదన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా. క్షమించనే అంత పెద్ద ఏం తప్పు చేశావురా? నువ్వెంత కష్టపడి నన్ను చదివించావో నాకిప్పుడు అర్థమవుతుందన్నయ్య. వదిన నువ్వు నన్ను కన్నబిడ్డలా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చిందని, బాగా డబ్బు సంపాదిస్తున్నానని గర్వంతో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయానన్నయ్య. అది చాలా తప్పు కదా. అందుకే నన్ను క్షమించనయ్యా. రైతుగా పుట్టి రైతుగా పెరిగి రైతుగా చావటం అనేది గొప్ప వరం అన్నయ్య. ఇది నువ్వు నిరూపిస్తున్నావన్నయ్య. ఉన్నట్టుండి వింతగా మాట్లాడుతున్నావేంట్రా? మన జీవనాధారమే ఈ పొలం. వ్యవసాయాన్ని నమ్ముకుని బ్రతికేటోళ్ళం. ఈ మాత్రం కష్టం లేకపోతే ముద్ద నోటికి అందదు. అన్నయ్య, నీకేం అభ్యంతరం లేకపోతే మన పొలంలోనే నీకు సంవత్సరం అంతా సౌకర్యవంతంగా తినటానికి కూర్చోటానికి ఒక చిన్న ఏర్పాటు చేస్తానన్నయ్య, కాదనుకు. అదంతా ఏం వద్దులేరా. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో పనిచేసే వాళ్ళకి హంగు ఆర్భాటాలేం అవసరం లేదులే. అన్నయ్య, నా మాట కాదనకన్నయ్య, ప్లీజ్. సరేరా, నీ ఇష్టం. ఇక అన్నా తమ్ముళ్ళిద్దరూ కలిసి ఒక మంచని ఏర్పాటు చేసుకుంటారు. దాంట్లోనే తినే విధంగా డైనింగ్ టేబుల్ని కూడా ఏర్పాటు చేస్తారు. నరేంద్రతో పాటుగా ఉన్న రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. సరేరా, పద ఇంటికి వెళ్దాం. అదేంటన్నయ్యా, ఇంకా పని అలాగే ఉంది కదా? పందే ఉందిరా, రోజు ఉండేదే. నువ్వు లేక వచ్చావు. పద ఇంటికి వెళ్దాం. అని పూర్తి చేసుకునే వెళ్దామన్నయ్యా. కావాలంటే నేను కూడా సాయం చేస్తాను, నాకు పని నేర్చుకున్నట్టుంటుందిగా. అదేం అక్కర్లేదు, నువ్వు అలా గట్టుపైన కూర్చొని చూడు. నేను ఒక అరగంటలో పని పూర్తి చేసుకుని వస్తాను. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. ఇక ఒక అరగంట తర్వాత నరేంద్ర పని పూర్తి చేసుకుని సురేంద్రతో కలిసి ఇంటికొస్తాడు. అన్నా వదిన కాళ్లపైన పడి క్షమించండి అంటూ అడుగుతాడు. నన్ను క్షమించండి వదిన, నేనెక్కడికి వెళ్ళటం, మీతోనే ఉంటాను. నా తప్పుని మన్నించండి. మీరింత కష్టపడి నన్ను చదివించారు, నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అన్నయ్య, నీ కష్టాన్ని గుర్తించక ఎన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను. ఇక మీదట మనందరం కలిసే ఉందామన్నయ్య అని క్షమాపణలు అడుగుతాడు సురేంద్ర. ఇక అప్పటినుంచి అందరూ కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.